దేవుని బిడ్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్నా ముందుగా నున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతయు నీకిచ్చెదను అని చెప్పెను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇక్కడ సొలొమోను మహారాజు కనబడుతున్నాడు. దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేశాడు. దావీదుకే చేశాడు వాగ్దానము, నీ తర్వాత నీ కుమారుడు సొలొమోను నీ తర్వాత రాజుగా అవుతాడు. నువ్వు ఏ మందిరం అయితే కట్టాలనుకుంటున్నావో అతని ద్వారా నేను కట్టిస్తానని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు సొలొమోను మహారాజు రాజు అయిన తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతూ ఉన్నాడు. 7వ వచనం నుండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని అడుగుతున్నాడు. దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ఆలకించి దేవుడు మాట్లాడుతున్నాడు. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ప్రార్థన చేశాడు. 11వ వచనము 12వ వచనము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఏది అడగాలి ఏది అడగకూడదో దాన్నే వివేచన జ్ఞానము అంటారు. వివేచన అంటే మంచి ఏంటి చెడేంటి, జ్ఞానం అంటే దేవుని ఏం అడగాలి ఏం అడగకూడదు, ఏది అడిగితే దేవుడు ఇస్తాడు అనేది తెలుసుకోవాలి. మరి సొలొమోను మహారాజు బాలుడిగా ఉన్నప్పుడే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని అడుగుతున్నాడు. 10వ వచనం, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టున్నట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని అడుగుతున్నాడు. నిజమే, మరి దేవుడు చూడు అతని ప్రార్థన విన్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు. ఏమంటున్నాడంటే, ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపరుచున్నట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఇది ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. రోగాలు తీసే, అప్పులు తీసే, కష్టాలు తీసే, బాధలు తీసే, ఇరుకులు తీసే, ఇబ్బందులు తీసే అని ఈ ప్రార్థన ఎంత చేసినా వింటాడు, కానీ జవాబు రాదు. పద్ధతిని మార్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. దేవుని పరిచర్య కొరకు, సువార్త కొరకు, దేవుని ప్రజలకు మంచి చేయాలి ఒక ఆలోచన కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ రోగం కోసం నువ్వు అడగవసరం లేదు, నీ అప్పు కోసం అడగవసరం లేదు. దేవుడు చేస్తాడు. దేవుడు ఆయన మాట వింటే స్వస్థపరుస్తారన్నాడు. ఆయన మొదట వెతికితే నీకు అన్నీ ఇస్తానని చెప్పాడు. కాబట్టి నీవు చేయవలసింది ఏంటంటే ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు దేవుడు చెప్తాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడు సొలొమోనుతో. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవి ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను శత్రువులు ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడగక. ఇవి అడగలేదు. నాకు ఐశ్వర్యం కావాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సొమ్ము కావాలి, ఘనత కావాలి, గొప్పతనం కావాలయ్యా నాకు దయచేయని ప్రార్థన చేస్తున్నారు. ఇవి అడగలేదు సొలొమోను. ఇవి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద నమ్మకము విశ్వాసం అంటారు. యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మకము విశ్వాసం అంటారు. ఎప్పుడైతే నమ్మకం విశ్వాసం కలిగి నీవు ఉంటావో ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. అందుకే సాల్మోను దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంచాడు. కాబట్టి తెలివిని జ్ఞానము నాకు దయచేయి అని దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అడగక. చూసా, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఇది అంటే ఆయన ప్రజలను పరిపాలన చేయడానికి నీ కుటుంబం ఒక రాజ్యం
నీ కుటుంబం ఒక దేశం, నీ కుటుంబం ఒక పరలోకం. కుటుంబంలో యజమానుడిగా యజమానురాలుగా అడగవలసింది ఏంటంటే, నా పిల్లలను అయా స్వాధీనం ఉంచుకోవాలి, నా కుటుంబాన్ని బహుగా ఏలాలి, నా కుటుంబానికి నీవు అధిపతిగాను, నీవు క్రీస్తుగాను ఉండు, ఈ వీరిని పరిపాలన చేయడానికి నాకు తగిన జ్ఞానము దయచేయి, తగిన ఆలోచన దయచేయని ఎప్పుడైతే కుటుంబం కోసం ప్రార్థించావో, సంఘం కొరకు కూడా అయ్యా నువ్వు సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఈ సంఘాన్ని ప్రభా నా చేతిలో పెట్టావు కాబట్టి ఈ సంఘాన్ని సరిగా నడిపించడానికి నాకు జ్ఞానము దయచేయి, ఆలోచన దయచేయి, ఏ వాక్యం వారికి కావాలి, ఎట్లా ప్రార్థన చేయాలని సేవకుడిగా, సేవకురాలిగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకుడిగా, సువార్థికురాలుగా అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు చూడు, ఇవి అడగలేదు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును అన్నాడు. చూసారా, దేవుడు ఇచ్చాడు. జ్ఞానమును తెలివి నీకు ఇవ్వబడును, నీకన్నా ముందుగానున్న రాజుకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలిగని ఐశ్వర్యము. చూసారా, జ్ఞానం అడిగావు, తెలివిని అడిగావు, నీకు ఇస్తున్నాను. కానీ దేవుడు ఇచ్చే వాగ్దానం చూడు, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలిగని ఐశ్వర్యం మొదటిది, రెండో సొమ్ము ఘనత నీకు ఇచ్చేదని అన్నాడు. అంటే ఎంత అద్భుతమో చూడు, ఐశ్వర్యము, సొమ్ము, ఘనత ఇవి అడగలేదు. నాకు తెలివి జ్ఞానం కావాలి అడిగాడు, శత్రుపానం ఏది అడగలేదు. కానీ దేవుడి ఇప్పుడు అతనికి ఏం చేశాడంటే ఐశ్వర్యము, సొమ్ము, ఘనతను ఇచ్చాడు. అంటే దేవుని ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వాసం కలిగి ఉంటావో, దేవుని మాట శ్రద్ధగా వింటే నువ్వు ఎలా ఉంటావో మరో వాక్య భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ మొదటి వచనము చదువుకుందాం. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించునని చెప్తున్నాడు. చూసారా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. సల్మోను అదే చేశాడు. నీకన్నా ముందు రాజులకైనాను నీ తర్వాత రాజులకైనాను కలగని ఐశ్వర్యం, సొమ్ము, ఘనత నీకు ఇచ్చేదని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగిచ్చాడు. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీ అప్పుల కోసం, రోగాల కోసం ప్రార్థన చేయి. నీ జ్ఞానం కావాలయ్యా, నీ తెలివి కావాలయ్యా, నీ బుద్ధి కావాలని ప్రార్థించు. నీ రోగం పోతుంది, పేదరికం పోతుంది, అన్నీ పోతున్నాయి. ప్రార్థన. కన్న తండ్రి వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మీ జ్ఞానాన్ని, మీ తెలివిని మాకు అనుగ్రహించండి. మీ బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం. కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, సంఘాన్ని ఎలా ఆయా తన ఆత్మలో ఎదిగింప చేయాలి, మీ కొరకు ఎలా శిష్యులను తయారు చేసి అయా వారిని పరిచర్యకి పంపాలో మీ జ్ఞానము, మీ ఆలోచన అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.